అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో భారీగా అంటే ఊహించినటువంటి మెజారిటీలతో గెలిచారు. ఊహించినటువంటి సీట్లు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 110, 120 సీట్లతో అయినా అది మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ అది బెడిసి కొట్టి వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉంది అనేది ప్రజలు ఓట్ల ద్వారా చూపించారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లాల్లో ఈవెన్ కడప, నెల్లూరు, కర్నూలు, నంద్యాల అటువంటి ప్రాంతాల్లో కూడా వైసీపీ కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో కూడా రెడ్డి ప్లస్ ఎస్సీ కాంబినేషను, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, రిజర్వ్డ్ నియోజకవర్గాలు అది ఇదని తేడా లేదు. కులానికి ప్రాంతానికి సంబంధం లేకుండా వైసీపీ కంచుకోటలు పగిలిపోయినాయి. అండ్ తెలుగుదేశం పార్టీ గత 25-30 ఏళ్ళగా గెలవలేని నియోజకవర్గాలు కూడా భారీ మెజార్టీలతో గెలిచేశారు. సో అంతటి ఒక రకంగా రాజకీయ విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం, ఆ సునామీ, ఆ ప్రళయంలో వైసీపీ కొట్టుకుపోయింది. అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీని 5 ఏళ్లలో అధికారంలోకి తీసుకురావాలి అంటే అసాధ్యం దాదాపుగా. పైగా వీళ్ళు పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మేము ఇంకో 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, మేము 15 ఏళ్ళు మాకు అధికారం ఇవ్వండి, మేము కూటమిగా విడిపోము. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, లోకేష్ గారు అదే చెప్తున్నారు, చంద్రబాబు గారు అదే చెప్తున్నారు. అంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేము విడిపోము, మేము కూటమిగానే ఉంటాము, మమ్మల్ని పదే గెలిపించండి, మేము రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తామని చెప్తున్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఎంత భయం పుట్టాలి? ఎస్, ఆ భయం ఉంది, ఆ బెంగ ఉంది. కూటమిగా వీళ్ళు ఉన్నంతకాలం ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత వలన ఒక 10, 15, 20, 30 సీట్లు పోతాయేమో కానీ అధికారం మాత్రం పోదు. అధికారంలో మాత్రం కూటమి వాళ్ళే ఉంటారు. ఆ విషయం వైసీపీకి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయితే అలాగని వదిలేయలేరు కదా. తను ఒక రాజకీయ పార్టీ అధినేతగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తిగా ప్రయత్నించాలి కదా. అటువంటి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఒక రకంగా రాజకీయంగా అసాధ్యం, అసాధారణమైన ఒక భారీ ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైన అంటే ఇప్పుడు 1.5 ఏడాదిన్నర అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అక్కడక్కడ కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత మొదలైంది. అలాగే కొన్ని అంశాల్లో వ్యతిరేకత మొదలైంది. వీటిని ఇంకాస్త ఏడాదిన్నర పాటు ఉంటే ఇంకా టైం గడిచే కొద్దీ ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుద్ది. ఆ ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా దిట్ట. ఆయన జనంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగులు కొంచెం ఆయన మేనరిజం అదంతా వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు ఆయన వైసీపీ ప్లాన్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు చెప్తున్న ప్లాన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2 సంవత్సరాల పాటు కంప్లీట్గా జనంలో ఉంటారు. 2029 ఏప్రిల్ లేదా మేలో ఎలక్షన్స్ జరుగుతాయి కదా. సో ఆయన 2026 మిడ్ నుంచి 2029 జనవరి లేదా ఫిబ్రవరి వరకు, అంటే దాదాపుగా 2 ఏళ్లకు పైగా ఆయన పూర్తిగా జనంలోనే ఉంటారు. అది బస్సు యాత్ర అండ్ పాదయాత్ర కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, 3169 కిలోమీటర్లు ఎంతో తిరిగారు. లోకేష్ గారు పాదయాత్ర చేశారు, 3300, 3400 కిలోమీటర్లు తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, షర్మిల గారు చేశారు. అయితే ఇప్పుడు వరకు జరిగిన పాదయాత్రలకు మించి దాదాపుగా 4500, 5000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయాలి అనేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. ఒక విస్తృత అంటే భారీ ప్రజాయాత్ర. ఇప్పటి వరకు దేశంలో అంత భారీ పాదయాత్ర ఎవరూ చేసి ఉండరు అనేంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి ఆయన సుదీర్ఘ మంత్రాలు జరుపుతున్నారు. నేషనల్ మీడియాతో కూడా కొన్ని సంప్రదింపులు జరుపుతున్నారు. కొంతమంది పొలిటీషియన్స్ని, కొంతమంది స్ట్రాటజిస్టులని, వీళ్ళని సలహాలు తీసుకుంటున్నారు. నేషనల్ మీడియా ప్రతినిధులను అప్పుడప్పుడు బెంగళూరు తన ప్యాలెస్కి ఆహ్వానించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. సో అంటే జనంలోకి వెళ్ళాలి. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన మీద ఉన్న ఒక పెద్ద అపవాదం ఏంటంటే జనంలోకి వెళ్ళట్లేదు. ఏదో పార్టీ కార్యక్రమాలకు వెళ్తున్నారు, లేదా జైలుకు వెళ్తున్నారు, లేదా రైతులను పరామర్శ పేరిట, వివిధ వర్గాలను పరామర్శ పేరిట బల ప్రదర్శనలు చేస్తున్నారే తప్ప పెద్దగా జనంలోకి వెళ్ళట్లేదు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు అనేది ఒక పెద్ద మైనస్ ఉంది. సో అదంతా పోడ్చాలి అంటే తను ఖచ్చితంగా ఒక మాసివ్ ప్రోగ్రామ్ చేయాలి. దానికి ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 6 నుంచి 8 నెలల పాటు బస్సు యాత్ర జరుగుద్దంట. ఆ తర్వాత ఒక 2 ఏళ్ల పాటు పాదయాత్ర చేస్తారు. పాదయాత్ర 2 సంవత్సరాలు చేస్తారు. గతంలో దాదాపుగా 16 నెలలు చేశారు ఆయన పాదయాత్ర. 2017
నవంబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు దాదాపుగా 16-17 నెలలు పాదయాత్ర చేశారు గతంలో. ఈసారి ఏంటంటే విస్తృతంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను కనీసం 150-155 నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఒక రూట్ మ్యాప్ మైన్యూట్ లెవెల్లో సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళేలాగా ఒక రూట్ మ్యాప్ చూస్తున్నారు ఆల్రెడీ. అంటే ఎప్పుడో చేయబోయే పాదయాత్రకి ఎప్పటి నుంచి, ఎందుకంటే బస్సు యాత్ర ప్లస్ పాదయాత్ర, బస్సు యాత్ర కొన్ని నియోజకవర్గాలకు, పాదయాత్ర మ్యాక్సిమం అన్ని నియోజకవర్గాలకు కవర్ చేయాలని ఆలోచన అంట. చూద్దాం ఇది ఎంతవరకు అమలు అవుతాయి ఏంటనేది. థ్యాంక్ యూ.